అదొక వార్త. రఘురామకృష్ణరాజుని గెట్అవుట్ అన్నారు, రఘురామకృష్ణరాజుని బీజేపీ వాళ్ళు గెట్అవుట్ అన్నారు, అమిత్ షా ఇంటి దగ్గర సెక్యూరిటీ వాళ్ళు గేటు బయట నుంచోబెట్టేశారు, దిక్కుతోచగా ఫోన్లు చేసుకుంటున్నారు రఘురామకృష్ణరాజు. అంటే ఈ లెవెల్కి ఆ దిక్కుమాలిన సాక్షి జర్నలిజము యజమాని కాదు అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్న ఆ జగన్మోహన్ రెడ్డి నైజం అంటే భయం భయం. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్నోసార్లు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి, ఎన్నోసార్లు అపాయింట్మెంట్ దొరక బయట నుంచే పంపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి, కోటిసార్లు జరిగాయి. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే 2 పార్టీల అధినేతలు లోపలికి వెళ్ళి ఇంకో పార్టీతో మీటింగ్ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇదేదో పెద్ద ఫ్రెండ్ లాగా, అవును, ఇది ఎప్పుడు గేట్ క్రష్ చేసుకుని వెళ్ళిపోయేలాగా. అరే అక్కడ హోమ్ మినిస్టర్ లో సెక్యూరిటీ ఉంది. అవును, నేను వెళ్తే అమిత్ షా గారిని కలవాలంటే అపాయింట్మెంట్, కానీ అపాయింట్మెంట్ లేకుండా వెళ్తే ఎందుకు వెళ్తాం, పని ఉంది. సరే, ఇప్పుడు మీకు ఆల్రెడీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉన్నారు, వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉన్నారు, బయటకు వచ్చాక వాళ్ళతో మాట్లాడి రావడానికి. సో నేను వెళ్ళిన పర్పస్ వేరు. అది కాక ఈజ్ దట్ ఎ బ్లడింగ్ న్యూస్ అంటే నా పేరు మీద ఏదో తమ్మనైలు వేసుకుంటే ఆ సాక్షి ఛానల్లో చూస్తారనా, ఈ సత్తాలు గారి పిల్ల ఛానల్స్ అన్నింటిలో రఘురామ గెట్ ఏంటి రఘురామ గెట్ అభిమానులు చూస్తారు, న్యాచురల్గా ఆడికి వ్యూస్ వస్తారు, ఆడికి ఏదో కొంచెం పేమెంట్ వస్తుందో. వాడికి శత్రువు ఒకే ఒక్కడు, నేను. నాకు శత్రువు ఒకడే, వాడే. వాడికి నేను, నాకు వాడు. ధైర్యంగా చెప్తున్నా వాడని, ఎందుకంటే చెత్తగా రాశాడు ఆ సాక్షి పేపర్లో. గెట్అవుట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు అని చెప్తాను నాకు కొడుతుంది అని. నేను అంతా దిగజారి మరి మాట్లాడినప్పుడు